మన పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవం సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే 4 గంటలకి అభిషేకం, పంచామృత అభిషేకము మరియు పాలాభిషేకము మరియు స్వామివారికి 11 ద్రవ్యాలతో మహాన్యాస రుద్రాభిషేకం చేయబడును. భక్తులందరూ కూడా ఉదయాన్నే ప్రాతకాలం లేచి స్వామివారి దగ్గరకు వచ్చి అందరూ అభిషేకాలు చేసిన సంవత్సరంలో ఉగాది అంటే మనకి యుగాది అంటే ఒక యుగం గడిచిపోయింది, రెండో యుగం వస్తుంది. అట్లాగా ఒక్కొక్క యుగం ఇదే విధంగా వస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని యుగాది అంటారు. కాబట్టి ఈ ఉగాది పర్వదినాన్ని మన జ్యోతి వినాయక స్వామి దేవస్థానం ముందు ఘనంగా జరుపుకుంటాము. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉగాది రోజు ఒక బంగారు వస్తువు కానీ, ఒక బైకులు కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ ఏదైనా సరే, ఒక కారు కానీ ఏదైనా సరే ఒక వాహనాన్ని తీసుకొని వచ్చి ఆ రోజు భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించుకొని భక్తిగా ఆ వాహనాన్ని పూజ చేయించుకొని ఆ బంగారు స్వామిగా కాడి పెట్టి పూజ చేయించుకొని వెళ్తూ ఉంటారు. మన జ్యోతి వినాయక స్వామికి మన ట్రంక్ రోడ్లో వలసిండు మన నెల్లూరు జిల్లాకే పెద్ద పేరు అయిన దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో ద్వాత్రాంశ జ్యోతి వినాయక స్వామి, ద్వాత్రాంశ అంటే 33 విగ్రహాలు కలిగిన ఏకైక వినాయకుడి దేవస్థానం మన నెల్లూరు ఉండు ట్రంక్ రోడ్లో వలసిండు జ్యోతి వినాయక స్వామి దేవస్థానము. ఇక్కడ చాలా పవర్ఫుల్ అయిన స్వామి. ఒకసారి వచ్చి మీరు ఏదైనా ఒక మాట అనుకొని వెళ్తే మళ్ళీ వచ్చి ఆ మాట జరిగిపోయిన తర్వాత మీ కార్యక్రమం నెరవేరిన తర్వాత ఏదైనా కోర్టు కానీ ఏదైనా సరే ఒక కార్యక్రమాన్ని తలపెట్టుకున్న తర్వాత స్వామి ఇది నాకు ఏ విజ్ఞానం జరగకుండా రాకుండా మాకు బాగా జరిగిపోతే మళ్ళీ మీ సన్నిధానానికి వచ్చి మేము మొక్కుంటాం స్వామి. అట్లాగే మొక్కుపోయేవాళ్ళు చాలామంది భక్తులు ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు. అట్లాగే ఈ దేవస్థానం జ్యోతి వినాయక స్వామి దేవస్థానం నందు బాగా ఘనంగా ఉగాది వేడుకలు జరుగుతాయి. రేపు ఉదయం నుంచి 4 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారికి ఉగాది పచ్చడి ప్రతి ఒక్క భక్తులకి లేదు అనకుండా ఇస్తూనే ఉంటాము. ఇక్కడ సాంప్రదాయకం అది. అందరూ భక్తులందరూ కూడా అట్లాగే సాయంకాలం స్వామివారికి 32 హారతులు ఉంటాయి. స్వామివారికి ఈ 32 హారతులు స్వామివారికి ఇస్తాము. తదుపరి మళ్ళీ గ్రామోత్సవం ఉంటుంది. ఈరోజు రాత్రికి ఈ జ్యోతి వినాయక స్వామి దేవస్థానం రేపు ఉగాది ఘనంగా వేడుకలు జరుగుతాయి. భక్తులందరూ కూడా అమావాస్య పోయిన తర్వాత మనకి పర్వదినం వచ్చేది పాడ్యంలో. ఈ పాడ్యం ఉంది కాబట్టి మనకి రేపు ఉదయాన్నే 7:30 నుంచి పాడ్యం ఉంటుంది కాబట్టి మనం ఉగాది మహోత్సవం జరుపుకోవచ్చు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే ఈ ఉగాదికి ఈ దేవస్థానానికి వస్తే ఫ్రీగా అందరికీ పంచాంగం కూడా చెప్పబడను. వారి వారి పేరు పేరుతో ఏ విధంగా జరుగుతుంది ఏంది కాలానుగుణంగా చెప్తాము. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా మన జ్యోతి వినాయక స్వామి దేవస్థానానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఉదయం 7:30 నుంచి అమావాస్య స్టార్ట్ అయ్యి రేపు ఉదయం 7:30 దాకా ఉంటుంది. తదుపరి పాడ్యం వస్తుంది. అందువల్ల ఈ పాడ్యం రోజు మనం ఉగాది మహోత్సవం జరుపుకుంటాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ దేవస్థానానికి రావాల్సిందిగా కోరుతున్నాం.